దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్, దట్ ఈస్ CaO2. తర్వాత చూడు బేకింగ్ సోడా షార్ట్ ఏం చెప్పినాను, బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్, బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్, నయా దట్ ఈస్ సోడియం, హ్యాస్ హైడ్రోజన్, తర్వాత కోల్డ్ అవుట్ సైడ్ దట్ ఈస్ CO3, NHCO3, బేకింగ్ సోడా NHCO3. నెక్స్ట్ తర్వాత చూడు వాషింగ్ సోడా, టొనాకో వాషింగ్ గ్లాస్ బై 10 buckets of water, టొనాకో అని చెప్పి దట్ ఈస్ Na2CO3, 10H2, 10 buckets of water 10H2O, దట్ ఈస్ వాషింగ్ సోడా ఇస్ Na2CO3 10H2O. తర్వాత చూడండి బేకింగ్ సోడా చెప్పుకున్నాం, వాషింగ్ సోడా చెప్పుకున్నాం, మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ చెప్పుకున్నాం. తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ క్యాష్ ఉందన్నమాట. క్యాష్ అంటే దట్ ఈస్ CaS, దట్ ఈస్ CaSO4.1 of H2O. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఇంకేం ఒప్పుకున్నాం చెప్పండి, ఇంకేం వదిలేసాం మనం. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ విత్ నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్. ఓకే, that is bars means what, blue litmus to red litmus, that is in the presence of acid, that is in the taste of sour. Bars next to bases, RB cube, red litmus to blue litmus in the presence of bases, that is bitter to taste. Again within 10 seconds. Again, hello my dear rowdy boys and rowdy girls, how are you? మీరు ఈ తమిళ చూసి వచ్చింది నిజమే. ఓకే, మీరు ఇక్కడే మోసపోలేదు. చూడండి 10 to 15 minutes వాట్ బై వాట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, అలాగే ప్రతి రియాక్షన్, ప్రతి ఈక్వేషన్, ఓకే, ప్రతి ఫార్ములా విత్ ఇన్ సెకండ్స్లో నేర్చుకోబోతున్నారు. విత్ ఇన్ షార్ట్ ట్రిక్స్, నిమోనిక్స్ 100% కాన్సెప్ట్ ఇవ్వబోతున్నా. ప్రతి కెమికల్ రియాక్షన్ మీ బ్రెయిన్లో సెట్ అవబోతుంది. దిస్ ఈస్ మై, ఓకే, నేను చెప్తుంది నిజం, ఇదే అవుతుంది. ఓకే, ట్రస్ట్ ఆన్ మీ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నా. బాటిల్ పక్కన పెట్టుకోండి, స్క్రీన్ పాస్ చేసి మరి రాసుకోండి నోట్స్. ఓకే, ఇలాంటి నోట్స్ అయితే ఇంకా ఎక్కడ దొరకదు మీకు. దిస్ ఈస్ ద షార్ట్ నోట్స్, దిస్ ఈస్ ఎవ్రీథింగ్. ఓకే, అయితే ఇంకా మనం లేట్ చేయడం మనం చాప్టర్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. అసలు యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది, అసలు సాల్ట్స్ అంటే ఏంది, యాసిడ్ ఎలా టెస్ట్ ఉంటుంది, బేస్ ఎలా టెస్ట్ ఉంటుంది, అసలు కలర్ ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. సో దీనికంటే ముందు చూడండి, ఫస్ట్గా అయితే మనం ఇది చూద్దాం. చూడండి, ఒక షార్ట్ ట్రిక్ అయితే నేర్పిపోతున్నాం మీకు. బార్స్ చూడండి, బార్స్ చూడండి, దట్ ఈస్ బార్స్, BARS. ఏంటి, BARS చూడండి. B మీన్స్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్, B చూడండి, దట్ ఈస్ బ్లూ లిట్మస్. ఏంటి, B అంటే బ్లూ లిట్మస్, సారీ, దట్ ఈస్ బ్లూ లిట్మస్. ఓకే, A ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్. ఓకే, ఇట్ ఈస్ టర్న్స్ టు రెడ్ లిట్మస్, దట్ ఈస్ సోర్ టు టెస్ట్. ఏంటి, సోర్ టు టెస్ట్. సేమ్ అలాగే చూడండి, బార్స్, BARS, దట్ ఈస్ బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్, ఇట్ ఈస్ టర్న్ టు రెడ్ లిట్మస్. Okay, that is taste is sour. So blue litmus turns to red in the presence of acids. Blue నుంచి రెడ్ గా మారుతుంది, దట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. ఏం టెస్ట్ వస్తుంది, దట్ ఈస్ సోర్ టు టెస్ట్. నెక్స్ట్ అలా చూడు, బేసెస్ చూడండి, RB క్యూబ్. ఏంటి, RB క్యూబ్ చూడండి, R దట్ ఈస్ రెడ్. ఓకే, R దట్ ఈస్ రెడ్. తర్వాత చూడు, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్ దట్ ఈస్ టర్న్స్ టు బ్లూ లిట్మస్, దట్ ఈస్ బిటర్ టు టెస్ట్. ఏంటి, బిటర్ టు టెస్ట్. చూడు అగైన్ చెప్పు, RB క్యూబ్ దట్ ఈస్ రెడ్ లిట్మస్ టు blue litmus in the presence of bases and it is a tasting of bitter. That is bars means what, blue litmus to red litmus, that is in the presence of acid, that is in the taste of sour. Bars next to bases, RB cube, red litmus to blue litmus in the presence of bases, that is bitter to taste. అయిపోయింది, within 10 seconds అయిపోయింది. బార్స్, RB cube, బార్స్, RB cube, బార్స్, RB cube, బార్స్, RB cube, that is short trick, that is the mnemonic. ఇదే కదా మనకు కావాల్సింది. వచ్చిందా రాలేదా, వచ్చిందంటే లైక్ కొట్టు. నేను చేస్తున్న హార్డ్ వర్క్ ఇది, మీకు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, 50 out of 50 తెప్పిస్తున్నా అంతే. ఓకే, ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అలాగే 49 రావడానికి ఛాన్స్ లేదు, 50 పడాల్సిందే. నెక్స్ట్ చూడు యాసిడ్ బేసెస్. ఫస్ట్ ఏం చూడండి, ఇక్కడ ఏమొచ్చాడు మనకి, ఫస్ట్ పాయింట్ చూడు, ఇక్కడ సబ్స్టాన్సెస్ దట్ ఆర్ సోర్ టు టేస్ట్. ఏంటి, సబ్స్టాన్సెస్ దట్ ఈస్ సోర్ టు టేస్ట్ గివ్ H ప్లస్ అయాన్స్. సో బార్స్ అనేది తెలిసిపోయింది. తర్వాత బేసెస్ దట్ ఈస్ గివ్స్ బిటర్ టు టేస్ట్, దట్ ఈస్ OH మైనస్ అయాన్. బార్స్, RB క్యూబ్. తర్వాత చూడు టైప్స్ ఆఫ్ ఇండికేటర్, లిట్మస్ అనేది తెలుసుకున్నాం మనం. సరే, ఈ ఇండికేటర్స్ చూడండి, అసిడిక్ సొల్యూషన్ ఎలా ఉంటుంది, బేసిక్ సొల్యూషన్ ఎలా ఉంది. సో మనకి ఏమేమి ఇచ్చాడు, ఇక్కడ లిట్మస్ ఇచ్చాడు, రెడ్ క్యాబేజ్ ఇచ్చాడు, టర్మరిక్ ఇచ్చాడు, ఫినాఫ్థలిన్ ఇచ్చాడు, అండ్ మిథైలాన్ ఇచ్చాడు. ఇవన్నీ గుర్తుపెట్టాలంటే చాలా కన్ఫ్యూజన్ మనకి. ఓకే, నేను ఉన్నాను కదా, మీకు షార్ట్ ట్రిక్ తెస్తాను నేను. చూడు, మీకు నేను షార్ట్ ట్రిక్ ఇస్తాను. చూడు, చూడండి, ఇక్కడ లిట్మస్ పేపర్ అయితే తెలుసు మనకి. ఓకే, దట్ ఈస్ చూడండి, సరే మీకు మళ్ళీ ఇది కూడా చెప్తాను చూడండి, లార్డ్. ఏంటి, లార్డ్ అని గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ లిట్మస్ పేపర్కి లార్డ్ అని గుర్తుకోండి. ఓకే, లార్డ్, L ఫర్ లిట్మస్. ఓకే, లార్డ్ అని చెప్పండి, L ఫర్ లిట్మస్, RT రెడ్ ఇన్ ద యాసిడ్స్. తర్వాత బ్లెస్ అన్నాడు, దట్ ఈస్ ఏంటి, బ్లూ ఇన్ ద బేసెస్, బ్లూ ఇన్ ద బేసెస్. సో లార్డ్ బ్లెస్, సో L ఫర్ లిట్మస్, RT రెడ్, బ్లెస్ BL ఇస్ బ్లూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. చూడండి, ఇక్కడ అదే ఉంది, లిట్మస్. ఓకే, లిట్మస్
ఓకే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ ఈస్ రెడ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఈస్ రెడ్. నెక్స్ట్ అలాగే బ్లూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్, బ్లూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. ఫస్ట్ యాసిడ్ ఉంది, తర్వాత బేసిక్ ఉంది, తర్వాత చూడండి రెడ్ క్యాబేజ్ అన్నాడు. సో క్యాబేజ్ అని చూడండి క్యారేజ్ అని చెప్పా ఇక్కడ, ఏంటి క్యారేజ్, చూడండి క్యారేజ్ దట్ ఈస్ సి, క్యారేజ్ ని స్టార్ట్ అయింది చూడండి, సి క్యారేజ్ ని స్టార్ట్ అయింది. తర్వాత ఆర్ ఉంది ఇక్కడ, ఓకే ఆర్ దట్ ఈస్ రెడ్, తర్వాత జీ దట్ ఈస్ గ్రీన్. సో క్యారేజ్ CARAGE, సి ఈస్ క్యాబేజ్, రెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్, గ్రీన్ దట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. చూడండి అదే ఉంది. ఎస్ చూడండి ఇక్కడ రెడ్ క్యాబేజ్ దట్ ఈస్ ఎసిడిక్ సొల్యూషన్ దట్ ఈస్ రెడ్, గ్రీన్ సొల్యూషన్ ఇన్ ద బేసెస్. క్యారేజ్ CARAGE క్యారేజ్, సి క్యాబేజ్ రెడ్ క్యాబేజ్, ఆర్ రెడ్, GE దట్ ఈస్ గ్రీన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. నెక్స్ట్ చూడండి అలాగే టైర్ దట్ ఈస్ TYRE టైర్, చూడండి టీ దట్ ఈస్ టర్మరిక్, వై దట్ ఈస్ ఎల్లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్, RE రెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. చూడండి ఇక్కడ అదే ఉంది, చూడండి దట్ ఈస్ టర్మరిక్, టర్మరిక్ చూడండి ఇప్పుడు. ఓకే ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం యాసిడ్స్, యాసిడ్స్లో ఎలా ఉంది దట్ ఈస్ ఎల్లో. తర్వాత చూడండి రెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్, చూడు అయిపోయింది. సో లార్డ్ బ్లెస్ క్యారిస్ టైర్, ఏంటి లార్డ్ బ్లెస్ క్యారిస్ టైర్. సో లార్డ్ దట్ ఈస్ లిట్మస్, ఓకే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రెడ్, రెడ్ ఎక్కడ ఉంది, అండ్ అలాగే బ్లెస్ బ్లూ ఎక్కడ ఉంది, రెడ్ వచ్చేసి యాసిడ్స్, బ్లూ వచ్చేసి బేసెస్. సేమ్ అలాగే క్యారేజ్ టైర్స్ అన్నాడు, క్యారేజ్ అంటే దట్ ఈస్ రెడ్ క్యాబేజ్, ఆర్ ఇస్ రెడ్, జీ ఈస్ గ్రీన్, రెడ్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్, జీ గ్రీన్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. ఓకే టైర్ దట్ ఈస్ టర్మరిక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ ఈస్ ఎల్లో, అండ్ RE దట్ ఈస్ రెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. ఓకే లార్డ్ క్యారేజ్ టైర్. ఓకే అండ్ ఫినాలిక్ పిక్ టు మేరీ, ఏంటి ఫెనికాల్ పిక్ టు మేరీ. తర్వాత చూడండి ఫినాఫ్థలిన్, ఫినాఫ్థలిన్ చూడండి ఇక్కడ ఫెనికాల్ అని చెప్పాను దట్ ఈస్ ఫెనికాల్ పిక్, ఫినాఫ్థలిన్ చూడండి కాల్ దట్ ఈస్ కలర్లెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్. ఓకే అలాగే పిక్ అని చెప్పాను, పిక్ దట్ ఈస్ పింక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. తర్వాత చూడండి మేరీ దట్ ఈస్ మిథైల్ ఆరెంజ్, ఓకే మిథైల్ ఆరెంజ్ చూడండి, మిథైల్ ఆరెంజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ ఈస్ రెడ్, వై వెల్లో దట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. చూడండి ఈ చిన్న షార్ట్ ట్రిక్తో మన కలర్స్ అన్ని గుర్తుండిపోయాయి, మన కలర్స్ అన్ని గుర్తుండిపోయాయి ఈ చిన్న షార్ట్ ట్రిక్తో. ఓకే ఇలాగే నేర్చుకోవాలి మనం. ఓకే నెక్స్ట్ చూడండి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏమంటాం అంటే, ఓకే మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు దట్ ఈస్ బిర్యానీ, అది ఇది దట్ ఈస్ వేస్ట్ స్మెల్, దట్ ఈస్ ఎలా అని చెప్తున్నాం మనం, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఇక్కడ ఉంటాయి మనకి, ఓకే ముక్కులో, దట్ ఈస్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటాం. ఓకే దట్ ఈస్ సెన్సింగ్ లైక్ ఆనియన్, ఓకే వెనిలా, క్లోవైల్, ప్యారిస్ ఎసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్. చూడండి ఆనియన్ అయితే ఓకే క్యారెస్టిక్ స్మెల్, ఓకే యాసిడ్స్లో స్మెల్ వస్తుంది బట్ బేసెస్లో నో స్మెల్, ఓకే వెనిలా, క్లోవైల్ ఇవన్నీ. నెక్స్ట్ చూడండి యూనివర్సల్ ఇండికేటర్స్, దీన్ని ఏమంటాం అంటే pH పేపర్స్ అంటాం. ఓకే 1 to 14 ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఏంటి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. చూడండి ఇక్కడ రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ యాసిడ్, రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ యాసిడ్. చూడండి ఎక్కడైనా ఓకే నెంబర్ ఆఫ్ రియాక్షన్ మీరు మ్యాక్సిమం చూసుకోండి, హైడ్రోజన్ అనేది రిప్లేస్ అవుతుంది, హైడ్రోజన్ అనేది రిప్లేస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది యాసిడ్ ప్లస్ మెటల్, ఇక్కడ చూడండి 2HCl తీసుకున్నాడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ Zn, Zn వచ్చేసి 2H ని రిప్లేస్ చేస్తుంది. సో ZnCl2 ప్లస్ H2, ZnCl2 ప్లస్ H2. నేనేం చెప్పాను మ్యాక్సిమం ప్లేసెస్ H2 అనేది రిలీజ్ అవుతుంది. ఓకే మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఓకే డిస్ప్లేస్మెంట్ సిరీస్ తెలుసు మనకి. ఓకే నెక్స్ట్ చూడండి రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బోనేట్స్ ఆర్ బైకార్బోనేట్స్, ఒకటే షార్ట్ మెటల్ కార్బోనేట్స్, బైకార్బోనేట్స్. కార్బోనేట్స్ అని వచ్చింది అనుకో ఒకటే షార్ట్, కార్బోనేట్స్ అని వచ్చిందంటే CO2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, CO2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఓకే బైకార్బోనేట్స్ వస్తే రియాక్టెంట్స్లో HCO3 వస్తుంది, HCO3 వస్తుంది. అండ్ అలాగే ప్రోడక్ట్స్లో CO2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కార్బోనేట్స్ వస్తే ప్రోడక్ట్లో ఖచ్చితంగా CO2 రిలీజ్ అవ్వాల్సిందే. బైకార్బోనేట్ వస్తే రియాక్టెంట్లో HCO3 రావాలి, అండ్ ఇంకోటి ఏదైనా మెటల్ రావాలి, అండ్ ఇంకోటి వచ్చేసి ప్రోడక్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా CO2 రిలీజ్ అవ్వాలి. దట్ ఈస్ ద షార్ట్ ట్రిక్. చూడండి ఇక్కడ మెటల్ కార్బోనేట్స్ ఇక్కడ ఏం తీసుకున్నాడు CO3 అన్నాడు, ఏం లేదు డైరెక్ట్గా CO2 రాసాయి, ఫస్ట్ CO2 రాసాయి అయిపోయింది. ఓకే నెక్స్ట్ చూడు న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే అటు ఉంటాం ఇటు ఉంటాం, అటు ఉంటాం ఇటు ఉంటాం, ఇలా ఈ స్టెప్ వేసాం కదా. సో ఇలా ఇటు ఉంటాం ఇటు ఉంటాం, న్యూట్రలైజేషన్ అటు ఉంటాం ఇటు ఉంటాం, ఏం లేదు యాసిడ్ ప్లస్ బేస్ యూస్లెస్ టు సాల్ట్ ప్లస్ వాటర్, అంతే యాసిడ్ బేస్ ప్లస్ వాటర్, సాల్ట్ ప్లస్ వాటర్, యాసిడ్ బేస్ ప్లస్ సాల్ట్ ప్లస్ వాటర్, అంతే. ఓకే దట్ ఈస్ చూడండి దట్ ఈస్ యాసిడ్, దిస్ ఇస్ బేస్ యూస్లెస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. మళ్ళీ చెప్పండి యాసిడ్ బేస్ సాల్ట్ ప్లస్ వాటర్, యాసిడ్ బేస్ సాల్ట్ వాటర్, అంతే. దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్.
ఓకే, నెక్స్ట్ చూడండి, రియాక్షన్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. మెటాలిక్ ఆక్సైడ్ మెటల్తో పాటు ఆక్సిజన్ ఉండడం. చూడండి ఇక్కడ మెటాలిక్ ఆక్సైడ్ అనగా కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాడు. అలాగే చూడండి ఇక్కడ HCl కూడా తీసుకున్నాడు. సో ఇది చూడండి ఎలా రిలీజ్ అయిందంటే ఇది. సో CuCl2 ప్లస్ H2O మారింది. ఏమైంది? CuCl2 ప్లస్ H2O. ఓకే, CuCl2 ప్లస్ H2O మారింది. ఓకే, దట్ ఈస్ ద రియాక్షన్. ఓకే, CuCl2 ప్లస్ H2O. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ H2O కామన్గా రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్యాక్ట్స్ అబౌట్ యాసిడ్స్. ఫ్యాక్ట్స్ అబౌట్ యాసిడ్స్ అంటే ఏంది? దట్ ఈస్ సో టు టెస్ట్. H+ అయాన్స్ రిలీజ్ చేస్తుంది, బ్లూ లిట్మస్ని రెడ్లో మారుస్తుంది. బార్స్ బ్లూ లిట్మస్ నుంచి రెడ్లో మారుస్తుంది. దట్ ఈస్ సో టు టెస్ట్ అండ్ ఇట్ రిలీజ్ H+ అయాన్స్. అయిపోయింది. చూడండి ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి ఓకే, సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్లో కూడా హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి, బట్ ఇవి ఏంటంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. TS పీపుల్ అండ్ AP పీపుల్ చెప్తున్నా. నెక్స్ట్ అంటే డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్. ఓకే, ఇప్పుడు మనం యాసిడ్ ఫర్ సపోజ్ నిమ్మకాయ ఉంది, వాటర్ వేసుకుని అది వేసుకుని వాటర్ వేసుకుంటాం, డైరెక్ట్ నిమ్మకాయ తినం కదా. ఎందుకు వాటర్ వేసుకుంటాం? దాని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ చూడండి బేసెస్. అప్పుడే యాసిడ్స్ అయిపోయింది. నెక్స్ట్ బేసెస్ చూడండి. బేసెస్ ఆర్ సబ్స్టాన్స్ దట్ రిలీజ్ OH- అయాన్స్. సో బేసెస్ దట్ డిసాల్వ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చూడండి ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్ బట్ ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. ఆల్ బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. ఓకే, నెక్స్ట్ చూడండి CuO ఈజ్ బేస్, ఇట్ ఈస్ నాట్ ఆల్కలీ. ఓకే, ఇది ఇంపార్టెంట్ థింగ్. BeOH twice ఈస్ డిసాల్వ్స్ ఇన్ వాటర్, ఇట్ ఈస్ నాట్ ఆల్కలీ. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్స్. సేమ్ ఏం లేదు ఇక్కడ. ఓకే, H2 చూడండి రిలీజ్ అయిపోతుంది. ఇక్కడ ఏం రిలీజ్ అవుతుంది? H2 అనేది రిలీజ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ చూడండి Zn అనేది ఓకే Na2 Zn2 రిలీజ్ అవుతుంది. ఈ H2ని ఈ హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, వెరీ వెరీ చూడండి నేను త్వరలోనే ఒక 1 షాట్ చేస్తాను. దట్ ఈస్ ఐ థింక్ 1 hour 1 షాట్ వెరీ డీటెయిల్గా వెళ్తాం. ఇప్పుడు ఏదైతే వెళ్తున్నా దీనికంటే డీటెయిల్గా వెళ్తాను నేను. ఓకే, నెక్స్ట్ చూడండి బిహేవియర్ ఆఫ్ బేసెస్ విత్ వాటర్. చూడండి ఈ బేసెస్ ఎలా రిలీజ్ అవుతాయి చూడండి. NaOH అన్నాను. దట్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఇస్ Na++ OH- అయాన్స్. ఏంటి? Na++ OH- అయాన్స్. నెక్స్ట్ చూడండి ఫ్యాక్ట్స్ అబౌట్ బేసెస్ దట్ డిసాల్వ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. ఓకే, ఇందాక తెలుసు మనకు. సో బేసెస్ ఏం చేస్తాయి? ఆ యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి, అంటే దాని కాన్సన్ట్రేషన్ని డిక్రీజ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి pH స్కేల్ తెలుసు మనకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. తెలుసు కదా మనకి, తెలుసు కదా. దట్ ఈస్ చూడండి ఇక్కడ pH స్కేల్ 0 నుంచి 14 ఉన్నాయి మనకి. ఓకే, 0 to 7 ఏమంటాం? యాసిడ్స్ అంటాం. 7 నుంచి 14కి బేసెస్ అంటాం. 7 ఇస్ న్యూట్రల్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ H+ అండ్ OH-. ఎక్కడైతే H+ అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయో దాన్ని ఏమంటాం అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. ఏమంటాం? స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. దాని అదే OH- అయాన్ రిలీజ్ అయితే దట్ ఈస్ స్ట్రాంగ్ బేసెస్. స్ట్రాంగ్ యాసిడ్స్ చూడండి దట్ ఈస్ మినరల్ యాసిడ్స్ అంటాం. దట్ ఈస్ చూడండి HCl HNO3 H2SO4. ఏంటి? HCl HNO3 H2SO4. ఏంటి? HCl HNO3 H2SO4. ఓకే, నెక్స్ట్ చూడండి వీక్ యాసిడ్స్. దీన్ని ఏమంటాం అంటే ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. లైక్ చూడండి ఎసిటిక్ యాసిడ్ H2CO3 H3BO4. ఓకే, ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి స్ట్రాంగ్ బేసెస్ దట్ ఈస్ NaOH KOH MgOH twice. ఇవన్నీ స్ట్రాంగ్ బేసెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ వీక్ బేసెస్ దట్ ఈస్ NH4OH AlOH thrice. ఇవన్నీ వీక్ బేసెస్ అంటాం. చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. సో ఈ pH అంటే మనకి కొన్ని మెడిసిన్స్లో కావాల్సి చూసుకోండి pH వాల్యూస్ కూడా ఇస్తాడు మనకి. చూడండి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ pH సెన్సిటివ్. అవర్ బాడీ వర్క్స్ ఇన్ ద pH రేంజ్ ఆఫ్ 7.0 to 7.8. ఏంటి? 7.0 to 7.8 అంటున్నాడు. ఓకే, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ టూత్ డికే షార్ట్స్ విత్ ద pH ఈస్ లెస్సర్ దాన్ 5.5. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్. బ్లీచింగ్ పౌడర్ ఫ్రమ్ NaCl. సో ఫస్ట్గా ఏంటంటే ఈ బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, ఈ వాషింగ్ సోడా, బేకింగ్ సోడా అసలు గుర్తుంటాయా మనకి? గుర్తుండవు కదా. మనం హ్యూమన్స్ అనేది గుర్తుండవు. నేను హ్యూమన్ కాదు, మీ టీచర్. అసలు నేను టీచర్ కాదు, మీకు నేర్పిస్తా
దీన్ని బ్రేక్ చేశాను నేను, దీన్ని హ్యాక్ చేశాను నేను, ఈ ఫార్ములాస్ అన్ని హ్యాక్ చేసి మీకు ఒక షార్ట్ ట్రిక్ నిమానికి ఇవ్వబోతున్నా. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే, ఓకే, ఈ సిటీలో ఒక దట్ ఈస్ క్లీన్ చేస్తుంది. చూసారు కదా మీరు, క్లీన్ చేస్తుంది. వీళ్ళని ఏమని పిలుస్తాం? కాల్ అవర్ క్లీనర్. ఎందుకంటే అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేయాలి, చెడిపోయింది కాబట్టి. సో దట్ ఈస్ కాల్ అవర్ క్లీనర్. చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు మనం, దట్ ఈస్ సిఏ అంటే చూడండి, సిఏ దట్ ఈస్ కాల్షియం, ఓ ఆక్సిజన్, క్లోరిన్, సిఎల్. ఓకే, సిఏ కాల్షియం, ఓ ఆక్సిజన్, సిఎల్ క్లోరిన్. దట్ చూడండి దాన్ని ఏం రాస్తాం అంటే, దట్ ఈస్ కాల్ అవర్ క్లీనర్ అంటే దట్ ఈస్ CaO Cl2. చూడండి దట్ ఈస్ సిఏ, దట్ ఈస్ కాల్ ఓ అవర్ క్లీనర్. సో మనకి బ్లీచింగ్ పౌడర్ అంటే ఏం గుర్తురావాలి? కాల్ అవర్ క్లీనర్ గుర్తురావాలి. ఏంటి? కాల్ అవర్ క్లీనర్, దట్ ఈస్ CaO Cl2. ఏంటి? CaO Cl2 ఇలా గుర్తుండాలి మనకి. సో ఇక్కడ చూడండి కాబట్టి షార్ట్ ట్రిక్ ఇస్ కాల్ అవర్ క్లీనర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఫ్రమ్ NaCl. ఇక్కడ ఏం రాశారు? ఇక్కడ CaO Cl2. ఏంటి? CaO Cl2 దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్. ఏంటి? CaO Cl2 బ్లీచింగ్ పౌడర్. CaO Cl2 దట్ ఈస్ కాల్ అవర్ క్లీనర్. అంటే కాల్ అవర్ క్లీనర్ అంటే కాల్ దట్ ఈస్ కాల్షియం, అవర్ దట్ ఈస్ ఆక్సిజన్, క్లీనర్ దట్ ఈస్ Cl, దట్ ఈస్ క్లోరిన్, కాల్ అవర్ క్లీనర్ దట్ ఈస్ CaO Cl2. లైఫ్ టైం సెట్, ఎవ్రీథింగ్ సెట్. గుర్తుంటుందా ఇంకా గుర్తుండదా? కామెంట్ చేయి. గుర్తుండకపోతే కామెంట్ చేయి, చాలా గుర్తుండదని చెప్పి చేయి. నెక్స్ట్ చూడు, ఇట్ ఈస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, బ్లీచింగ్ కాంటెంట్ అండ్ లిడిన్ దట్ ఈస్ డిస్ఇన్ఫెక్టెంట్ ఇన్ డ్రింకింగ్ వాటర్. త్వరలోనే వన్ షాట్ ఇస్తా. ఓకే, ప్రతి చాప్టర్ ఇస్తా. ఈ సిరీస్ అయితే మీకు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ప్రతి చాప్టర్ 15 or 20 minutesలో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా ఫ్రమ్ NaCl. అంటే బేకింగ్ సోడా, దీనికి షార్టింగ్ చెప్తాను. బేకింగ్ సోడా కూడా షార్టింగ్ చెప్తాను. చూడండి ఇక్కడ బేకింగ్ సోడా, చూడండి ఈ బేకరీ చూడండి. ఓకే, బేకరీ నయా. ఓకే, బేకరీ పేరు నయా. బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. ఏంటి? బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. మనకు తెలుసు కదా, మనకి ఇప్పుడు చాలా క్లీన్గా ఉంది, చాలా చల్లగా ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే చాలా చల్లిగా ఉంది మనకి. ఓకే, టెంపరేచర్ మారిపోయింది, అట్మాస్ఫియర్ మారిపోయింది, చాలా చల్లగా ఉంటుంది. ఓకే, చాలా స్నో కురుస్తుంది. సేమ్ ఇలాగే ఈ బేకరీ దగ్గర కూడా బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. ఏంది? కోల్డ్ అవుట్ సైడ్. సో ఇదే మన షార్ట్ ట్రిక్. ఓకే, చూడు, బేకరీ మీన్స్ దట్ ఈస్ బేకింగ్ సోడా. ఓకే, నయా అన్నాడు, దట్ ఈస్ సోడియం రాసుకుందాం ఇక్కడ మనం. దట్ ఈస్ సోడియం. K has, that is hydrogen. Okay, C that is carbon, O that is oxygen. Okay, NaHCO3. ఏంటి? NaHCO3. బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. దట్ ఈస్ బేకింగ్ సోడా వచ్చేసి చూడండి నయా, దట్ ఈస్ సోడియం. తర్వాత చూడండి హైడ్రోజన్. తర్వాత చూడండి కార్బన్, దట్ ఈస్ ఆక్సిజన్, దట్ ఈస్ O3. సో దిట్ ఈస్ బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. ఓకే, ఇలా గుర్తుండిపోవాలి మనం. చూడండి దట్ ఈస్ NaHCO3. ఎలా వచ్చింది మళ్ళీ చూద్దాం. చూడండి, బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్ అని చెప్పారు. దట్ ఈస్ బేకరీ, దట్ ఈస్ Na మీన్స్ సోడియం. ఓకే, H హైడ్రోజన్. ఓకే, C ఓకే కార్బన్, దట్ ఈస్ O3. సో దట్ ఈస్ NaHCO3. ఓకే, చూడండి ఒక్క దెబ్బతో వచ్చింది మనకి. చూడండి ఇక్కడ బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. దట్ ఈస్ సోడియం, హైడ్రోజన్, కార్బన్ అండ్ O3, దట్ ఈస్ NaHCO3. నెక్స్ట్ చూడండి బేకింగ్ సోడా, దట్ ఈస్ NaHCO3. ఏంటి? NaHCO3. ఏంటి? NaHCO3. ఇట్ ఈస్ పకోడాస్, బ్రెడ్ కేక్స్. ఓకే, ఇట్ ఈస్ యాంటాసిడ్. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ యాంటాసిడ్. ఓకే, టు రిలీవ్ ఫర్ క్లీనింగ్ పర్పస్ ఇన్ కిచెన్ అండ్ హౌస్ హోల్డ్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ బేకింగ్ సోడా. నెక్స్ట్ చూడండి వాషింగ్ సోడా. చూడండి, దీనికి చెప్తాను నేను, దీనికి కూడా షార్టేజ్ చెప్తాను నేను. చూడండి వాషింగ్ సోడా. చూడండి, టొనాకో వాషింగ్ క్లాత్స్ బై 10 buckets of water. ఈ చూడండి ఇక్కడ ఒక అమ్మాయి, ఈ అమ్మాయి పేరు వచ్చేసి టొనాకో. ఓకే, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? 10 buckets of వాటర్లో ఏం చేస్తుంది? బట్టలు అనేది క్లీన్ చేస్తుంది. ఓకే, ఒక షార్ట్ ట్రిక్ ఇస్ టొనాకో వాషింగ్ క్లాత్స్ బై 10 buckets of water. ఏంటి? బై 10 buckets of water. సో టొనాకో అన్నాను కదా, దట్ ఈస్ Na2 tuna, that is Na2 co, that is oxygen, Na2CO3 dot. ఇక్కడ చూడండి 10 వాటర్ అన్నాడు, దట్ ఈస్
10H2O ఏంటి 10H2O. ఓకే, టొనాకో దట్ ఈస్ Na2CO3, టూనా దట్ ఈస్ Na2, కో దట్ ఈస్ CO3, టొనాకో వాషింగ్ గ్లాస్ బై 10 buckets of water దట్ ఈస్ 10H2O. ఓకే, 10H2O. ఓకే, వచ్చేసింది చూడండి. చూడండి Na2CO3 10H2O ఏంటి Na2CO3 10H2O దట్ ఈస్ టొనాకో వాషింగ్ గ్లాస్ బై 10 buckets of water. ఓకే, ఇట్ ఈస్ సాఫ్టనింగ్ ఆఫ్ హాట్ వాటర్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోప్, క్లీనింగ్ ఏజెంట్. ఓకే, ఎవ్రీ పాయింట్ మనం కవర్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, లాస్ట్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ జిప్సమ్. చూడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ జిప్సమ్ చూడండి. చూడండి ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇదే కదా, చెయ్యికి ఎలా కడతాము, ప్లాస్టర్ కడతాం. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కడతాం. సో దట్ ఈస్ ప్లాస్టర్ క్యాస్ట్ అని గ్రూప్ ఉంది. దట్ ఈస్ అవర్ షార్ట్ ట్రిక్ ఈస్ క్యాస్ట్, దట్ ఈస్ CAS. ఓకే, దట్ ఈస్ CaS44.1/2 H2O ఏంటి క్యాస్ట్. CaS4 half H2O ఇదే షార్ట్ ట్రిక్ అయిపోయింది మనకి. చూడండి ఇక్కడ CaS4.half H2O, CaS4.H2O దట్ ఈస్ ప్లాస్టర్ క్యాస్ట్. చూడండి దాంట్లో ఇంకొంచెం వాటర్ వేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ CaS4 2H2O దట్ ఈస్ జిప్సమ్ అంటాం. ఏమంటాం, జిప్సమ్ అంటాం. ఓకే, తర్వాత చూడండి మేకింగ్ స్టాచ్యూస్, టాయ్స్, వీటిలో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేస్తాం. తర్వాత చూడండి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ఏంటి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్, ఇదేం లేదు, వెరీ వెరీ సింపుల్. సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్, హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. దీనికి షార్ట్గా నేను చెప్తాను చూడండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, షార్ట్గా చూడండి, కలర్ నకిలీ హై. ఓకే, కొన్ని నావి హిందీలో ఉంటాయి కానీ అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కలర్ మీన్స్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ఓకే, దట్ ఈస్ Na, దట్ ఈస్ NaOH, Cl దట్ ఈస్ Cl2, H దట్ ఈస్ H2. ఓకే, ఇలా గుర్తుంటుకోవాలి. దట్ ఈస్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. దట్ ఈస్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే ఎక్కడ ఏమేమి రిలీజ్ అవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ రిలీజ్ అవుతుంది, క్లోరిన్ రిలీజ్ అవుతుంది, అలాగే హైడ్రోజన్ కూడా రిలీజ్ అవుతుంది. చూడండి దెబ్బకి. ఓకే, ఓన్లీ వన్ షాట్. ఓకే, ఈ 15 or 20 minutesలో చూడండి యాసిడ్ ఫేస్ మొత్తం చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాప్టర్ మొత్తం నెంబర్ ఆఫ్ షార్ట్స్ చెప్తాయి, మళ్ళీ నెంబర్ ఆఫ్ షార్ట్స్ మళ్ళీ చెప్పు ఏమవుతుంది, కాల్ అవర్ క్లీనర్ దట్ ఈస్ CaOCl2 దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్, కాల్ అవర్ క్లీనర్ దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్ దట్ ఈస్ CaOCl2. తర్వాత చూడండి బేకింగ్ సోడా షార్ట్ ఏం చెప్పినాను, బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్, నయా దట్ ఈస్ సోడియం, హ్యాస్ హైడ్రోజన్, తర్వాత కోల్డ్ అవుట్ సైడ్ దట్ ఈస్ CO3, NHCO3, బేకింగ్ సోడా NHCO3. నెక్స్ట్ తర్వాత చూడండి వాషింగ్ సోడా, టొనాకో వాషింగ్ గ్లాస్ బై 10 buckets of water, టొనాకో అని చెప్పి దట్ ఈస్ Na2CO3, 10H2, 10 buckets of water 10H2O. దట్ ఈస్ వాషింగ్ సోడా ఇస్ Na2CO3 10H2O. తర్వాత చూడండి బేకింగ్ సోడా చెప్పుకున్నాం, వాషింగ్ సోడా చెప్పుకున్నాం, మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ చెప్పుకున్నాం. తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ క్యాష్ ఉంటుంది. క్యాష్ అంటే దట్ ఈస్ CaS, దట్ ఈస్ CaS4.1 H2O. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఇంకేం ఒప్పుకున్నాం చెప్పండి, ఇంకేం వదిలేసాం మనం. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్డ్ విత్ నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.